నమస్కారం. V7 సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శశ్వి. ముందుగా ముఖ్యాంశాలు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయన విగ్రహానికి ఘన నివాళులు. ప్రభుత్వ రుయా చిన్నపిల్లల ఆసుపత్రిలో పిల్లలు, వృద్ధులు తాగునీటి కోసం ఇబ్బందులు పట్టించుకోని ఆసుపత్రి అధికారులు. ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా సర్వభూపాల వాహనం ట్రైల్ రన్. వాహనం ప్రతిష్టతను పరిశీలించిన టీటీడీ అధికారులు. తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా వైసీపీ నాయకులు ఎన్నుకున్న వ్యక్తిపై బెదిరింపులు. రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ ఒకటై అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాన్ని అడ్డుకుంటాం భూమన. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీవారి రథసప్తమిలో వినియోగించే సర్వభూపాల వాహనం పటిష్టతను పరిశీలించేందుకు గురువారం టీటీడీ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఫిబ్రవరి 4వ తేదీన సప్తవాహన సేవలు ఘనంగా నిర్వహిస్తారు. శ్రీ మలయప్ప స్వామివారు విహరించే అన్ని వాహనాల్లోకి సర్వభూపాల వాహనం ఎక్కువ బరువుగా ఉంటుంది. ఈ వాహన సేవ సమయంలో వాహన బేరల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి వరకు తిరుపతిలోని హరేరామ హరేకృష్ణ రోడ్డు మార్గంలోని టీటీడీ మైదానంలో ఈ పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నట్లు భారతీయ విద్యా సంస్థల డైరెక్టర్ సత్యనారాయణ రాజు తెలిపారు. గురువారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయ విద్యాభవన్ ఇప్పటి వరకు 16 పుస్తక ప్రదర్శనలు జరిపి 17వ పుస్తక ప్రదర్శనను ఫిబ్రవరి 1 నుండి 9 వరకు వినాయక నగర్ గ్రౌండ్స్ లో జరుపుతున్నది. మీరందరూ ఈ పుస్తక ప్రదర్శన 17 పుస్తక ప్రదర్శనలు జరపగలుగుతున్నదంటే ఈ పత్రికా ప్రతినిధులు, అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, తిరుపతి పుర ప్రముఖులు, పుస్తక అభిమానులు, తిరుమల తిరుపతి దేవస్థానం వారు, అనేకమైనటువంటి విద్యా సంస్థలు, తిరుపతిలో ఉన్న విద్యా సంస్థలు అందరూ ఎంతో అభిమానంతో ప్రోత్సహిస్తున్నందువలనే ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతున్నది. ఇంకా ఈ బుక్ ఫెస్టివల్ని మనం ఇంకా విస్తృత స్థాయిలో తీసుకెళ్ళటానికి తోడ్పడతారని, అటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సపోర్ట్గా అనేకమంది ఆధ్యాత్మిక సంస్థలు తిరుపతిలో ఉన్నాయి. ఆ అన్ని ఆధ్యాత్మిక సంస్థలకి కూడా భారతీయ విద్యాభవన్ ఒక వేదికగా ఉండి అందరినీ సపోర్ట్ చేస్తున్నాయి. దీనికి మీ ప్రోత్సాహం కావాలని మేము అభ్యర్థిస్తున్నాం. నమస్తే, నమో నారాయణాయ. నగరంలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులను కమిషనర్ మౌర్య ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలో 50వ వార్డులోని భూపాల్ హౌసింగ్ కాలనీ, తిమ్మినాయుడుపాలెం, అరుంధతివాడ, గరుడాద్రి నగర్, శ్రీనివాస్ నగర్ తదితర ప్రాంతాల్లో గురువారం ఉదయం కార్పొరేటర్ అనిల్ కుమార్, ఇంజనీరింగ్, ఆరోగ్య శాఖ, ప్లానింగ్ అధికారులు సిబ్బందితో కలిసి పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన వినతులను పరిశీలించారు. వర్షాల సమయంలో కొండపైన పడే నీరు మా వీధుల్లోకి రావడంతో ఇబ్బందులు పడుతున్నామని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు నిర్మించాలని, తాగునీరు సకాలంలో పంపిణీ చేయాలని ప్రజలు కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాల వలన కాలనీలోకి వచ్చే నీటిని మళ్లించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తాగునీరు పంపిణీ చేసే సమయాన్ని ప్రజలకు తెలియచేయాలని అన్నారు. తాగునీరు కలుషితం కాకుండా చూడాలని, ప్రతిరోజు నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించాలని అన్నారు. మురుగునీటి కాల్వల్లో చెత్త తొలగించి ప్రతిరోజు చెత్త సేకరణ చేయాలని హెల్త్ సిబ్బందిని ఆదేశించారు. అవసరమైన చోట సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. పన్నులు సకాలంలో వసూలు చేయాలని, ఖాళీ ప్రాంతాలకు పన్నులు వేయాలని అన్నారు. రోడ్లలో ఉన్న గుంతలను పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు.
జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తిరుపతిలోని ఆయన విగ్రహానికి బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ గారు దేశమంతటా పర్యటించి హింసకు తావు లేకుండా అహింస అనే ఆయుధంతో బ్రిటిష్ వారిని దేశం నుంచి పారద్రోలి దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహానీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. అనేక పదవులు పురస్కారాలను తునప్రాయంగా తిరస్కరించిన జాతిపితగా నిలిచారని అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ది వైపు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ కూడల్లో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి భారతీయ జనతా పార్టీ నివాళి అర్పిస్తున్నాము. గాంధీజీ గారు దేశమంతటా హింసకు తావు లేకుండా అహింస అనే ఆయుధంతో మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావుడు గాంధీ గారు. ఆయన అడుగుడు జాడల్లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన సిద్ధాంతాలను ఆచరిస్తూ గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా మన ప్రధాని గారు ఈరోజు పనిచేస్తున్నారు. గాంధీజీ కలన స్వాకారం చేస్తున్నాం మన ప్రధాని గారు. ఈరోజు గాంధీ గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయన ఘన నివాళి అర్పిస్తున్నాము. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మెలగాలని, ఆయన స్ఫూర్తిని మనం తీసుకుని మన దేశ అభివృద్ధికి బాటలు వేయాలని, ప్రపంచ దేశాల్లో మన దేశాన్ని నెంబర్ 1గా చేసేదానికి మనం అందరూ కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ గాంధీ గారికి ఘన నివాళి భారతీయ జనతా పార్టీ. గత ప్రభుత్వం 5 సంవత్సరాలలో రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేసిందని, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలలో చేసిన అప్పులు తీర్చడానికి కూటమి ప్రభుత్వానికి తలమునకలవుతోందని, త్వరలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దిశగా పాలన సాగిస్తున్నారని తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధికారి ప్రతినిధి ఊట్ల సురేందర్ నాయుడు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి బకాయిలు, ఆరోగ్యశ్రీ బకాయిలు, అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంటు, ఇలాంటివన్నీ చూసుకుంటే దాదాపు 22,000 కోట్ల రూపాయలు మనం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా క్లియర్ చేయడం జరిగింది. దాదాపు జగన్ ప్రభుత్వం చేసినటువంటి అప్పుల వల్ల మొత్తము 1,40,000 కోట్లు నెలకి, సంవత్సరానికి వడ్డీ కట్టే పరిస్థితి ఏర్పడింది. అంటే ఇప్పుడు అప్పు చేసిన 10 లక్షల కోట్లు ఏదో ఒక అభివృద్ధి సంక్షేమ పథకాలు లేకపోతే అభివృద్ధికో వెచ్చిచ్చునుంటే దానివల్ల ఇప్పుడు ఫలాలు వచ్చి ఉంటాయి. ఈ ఫలాల వల్ల రాబోయే తరాల వారు బాగుపడి ఉంటారు. కానీ జగన్ చేసినటువంటి అప్పులు, విలాసవంతమైనటువంటి విడిది భవనాలు, ఆయన సాక్షి మీడియాకి యాడ్ల రూపంలోనే దాదాపు 300 కోట్ల రూపాయలు యాడ్ల రూపంలో ఆయన ఆ పేపర్కు మాత్రం ఇచ్చుకున్నాడు, మిగతా వాళ్ళకి ఊరికి ఇవ్వాల. ఈ విధంగా చేసి పూర్తిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుదేలు చేసేశారు. ఈయనకంటే ముందు ఎంతమంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కానీ ఎంతమంది ముఖ్యమంత్రులు అందరూ కలిసి 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈయన ఒక్కడే 5 సంవత్సరాలలో 8 లక్షల కోట్ల అప్పు చేశాడు. 8 లక్షల కోట్ల అప్పు చేసి బటన్ నొక్కినా అని చెప్పి బటన్ నొక్కి ఈయన ఇచ్చింది ఎంత అందరికీ, ప్రజలకి 2.5 లక్షల కోట్లు. 2.5 లక్షల కోట్లు పోతే దాదాపు 6.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయింది? 6.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయింది? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు దీన్ని? అంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన కుటుంబం విలాసవంతమైనటువంటి జీవితానికే గడపడానికే 80,000 కోట్ల రూపాయలు చేశాడు. అంటే ఒకసారి తలుచుకుంటే ఒళ్ళు జిలపరిస్తుంది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు, ఆ భారాన్నంతా కూడా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మోయాల్సిన పరిస్థితి. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తూ
రాష్ట్రంలో జిల్లాలోని దళితులపై అగ్రవర్ణాలు గతంలోనూ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో దాడులు చేస్తూ మానసిక శారీరక హింసకు గురి చేస్తున్నారని, అలాగే దళితులపై హత్యాయత్నాలు కూడా చేస్తున్నారని, వీటిపై ప్రస్తుత ప్రభుత్వం స్పందించి దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కృషి చేయాలని దళితుల ఐక్యవేదిక నాయకులు గౌడపేరు చిట్టిబాబు ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దళిత నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. దళితులకు జరుగుతున్న దాడులు ఈరోజు చాలా ఘోరంగా ఉన్నాయి. తిరుపతిలో ఈరోజు కొత్త ఎస్పీ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత మొదటి కేసుగా ఈరోజు ఆయన దళితులకు న్యాయం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము 25వ తారీఖు దళిత సంఘాల తరపున పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇయ్యగా అలిపిరి పోలీస్ స్టేషన్లో దాన్ని సరిగా ఎంక్వైరీ చేయకుండా వాళ్ళకి నచ్చిన కేసులు పెట్టడం, దాంట్లో ఎస్పీ గారిని కలవటం, మొన్న స్పందనలో ఎస్పీ గారు దళితులకు న్యాయం చేస్తానని చెప్పటం, విచారించి దాంట్లో కొత్త కేసులు ఇంక్లూడ్ చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే తొందరగా విచారించి మాకు నిందితుల్ని అరెస్ట్ చేయాలని ఎస్పీ గారిని మేము మా దళిత సంఘాల తరఫున వేడుకుంటున్నాం. టీడీపీ నాయకులు కూడా మాకు ప్రలోభాలు చేస్తున్నారు. వాళ్ళ మీద విచారణ జరగాలి. ఏం దళితులకు దాడి చేస్తే టీడీపీ నాయకులు సహాయం చేయరా? జనసేన నాయకులు సహాయం చేయరా? ఈ విషయం మీద మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నాం, దళిత సంఘాల ఐక్యవేదిక తరఫున. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలుస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ బాబు గారిని కూడా కలుస్తున్నాం. అంటే దళితులకి కూటమి ప్రభుత్వం సహాయం చేయదా? అంటే నిందితులు వైసీపీ నాయకులకే సహాయం చేస్తుందా? తిరుపతిలోని తెలుగుదేశం పార్టీ పెద్ద నాయకులే వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళని కాపాడుతున్నారు. దీంట్లో దళితులకు న్యాయం చేయాలని మేము మీడియా తరఫున కోరి ప్రార్థిస్తున్నాం. టీటీడీలో ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ ద్వారా ఎన్డీఏ కూటమి మార్క్ పరిపాలనకు శ్రీకారం చుట్టాలని టీటీడీ బోర్డుకు, ఉన్నత అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వంలోని ఎన్డీఏ కూటమి పెద్దలకు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీటీడీ బోర్డుకి నేను ఒక స్థానికుడిగా, బీజేపీ నాయకుడిగా సూచన చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. టీటీడీ ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ పై కూడా దృష్టి పెట్టండి. ఎందుకంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతోంది. దానికి తగ్గట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో రెగ్యులర్ ఉద్యోగస్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. మొత్తం రెగ్యులర్ ఎంప్లాయీస్తో కలిసి 23,000 మంది పనిచేస్తున్నారండి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్ గురించి ఇటీవల మీరు ఒక కమిటీని వేశారు. ఐఏఎస్ అధికారి చక్రపాణి గారితో, ఒక సీనియర్ న్యాయవాదితో కలిపి ఒక కమిటీని వేసి ఇటీవల ధర్మకర్తల మండలి సభ్యులు, కీలకమైనటువంటి అధికారులంతా కూడా సమావేశం ఏర్పాటు చేశారు. దాంతో లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్ అనేది అసలు ఆందోళనకరంగా మారిపోతుంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో అధికారులు బలవంతంగా లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్లో చేరమని చెప్పారు. కొంతమంది చేరారు, కొంతమంది కోర్టును ఆశ్రయించారు. కాబట్టి ఆ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఖచ్చితమైనటువంటి తేడా భక్తులకి, అదేవిధంగా నిరుద్యోగులకి కల్పించాలంటే మనము టీటీడీలో రెగ్యులర్ ఎంప్లాయీస్గా వీళ్ళందరినీ కూడా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 125 రోజుల పాటు 1000 కిలోమీటర్లు మహాపాదయాత్రను కొనసాగిస్తూ బుధవారం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి మహానగరానికి విచ్చేశానని, ధర్మం కోసం, గోవు రక్షణ కోసం తాను ఈ మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టినట్లు అఖిల భారత గోసేవా ఫౌండేషన్ నిర్వాహకులు బాలకృష్ణ గురుస్వామి తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన తన పాదయాత్రలోని విశేషాలను వివరించారు. హిందువులైన మనం విశ్వమాత స్వరూపంగా పూజలందుకుంటున్న గోమాతను భక్షించకూడదని ఆయన పిలుపునిచ్చారు. భగవద్గీత, ఖురాన్, బైబిల్లోనూ ఇదే తెలియజేసినట్లు ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రపంచంలో మానవునికి మేలు చేస్తున్న ఏకైక ప్రాణి గోవు అని, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు తమ అవసరాలకు గో సంపదలు వినియోగించుకుంటున్నారని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 27, 2024 నుండి 27 మార్చి 2025 వరకు 14 రాష్ట్రాలు, 4,900 కిలోమీటర్లు, 125 రోజులు ఈ మహాపాదయాత్రను పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి, గోమూత్రం, పేడ వీటిని పంచగవ్యాలని పిలుస్తారని, వీటి ద్వారా మానవునికి ఎంతో మేలు ఉందని ఆయన తెలిపారు. ప్రజలే కాక రైతులు కూడా గోవులను రక్షించి గోసేవ చేయాలని, ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛమైన దేశవాళీ ఆవు పాలు, పెరుగు, నెయ్యి ఉత్పత్తులు వాడడం, గో ఆధారిత వ్యవసాయం చేసి గోవులు ఈ భూమిని, పర్యావరణాన్ని కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో జగన్నాథం, ప్రభాకర్, చంద్రమౌళి, శ్రీధర్ వర్మ,
ఝాన్సీ లక్ష్మీబాయి, గీతాంజలి, నిరంజన్ వర్మలు పాల్గొన్నారు. కశ్మీర్లోని శ్రీనగర్ లాల్ చౌక్ నుంచి ఈ పాదయాత్ర ఒక పుంగనూరు ఆవుతో పాదయాత్ర ప్రారంభించాం. ఈ గోవు తన గోజాతిని రక్షించుకోవడానికి 6 నెలల పాటు ఈ పాదయాత్రలో పాల్గొంటుంది. దాదాపు 125 రోజుల పాదయాత్ర 3525 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన తిరుపతి నగరానికి మేము రావడం జరిగింది. గోవులను కాపాడాలని సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి తన తలను అడ్డుపెట్టి గోవులను కాపాడాడు. అలాంటి గోవులు ఈరోజు గోవుల బతుకులు ప్రశ్నార్థకంగా తయారయ్యాయి. అందుకే ఆ దేవదేవుణ్ణి మొరపెడుతూ గో సంరక్షణ జరగాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న కృషికి మేము ఇక్కడికి ఆ స్వామి వారికి మొరబెట్టుకుంటున్నాం. ఈ గోవు జాతిని రక్షించాలని చెప్పి ఇక్కడి వరకు కూడా పాదయాత్ర రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని వైసీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులుగా నియమితులైన చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా భూమనకు శాలువ కప్పి పుష్పగుచ్చంతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ భూమన కరుణాకర్ రెడ్డి నాయకత్వంలో జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులుగా పనిచేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికై నిరంతర పోరాటం చేస్తారని, తనపై ఎంతో నమ్మకంతో జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులుగా అవకాశం కల్పించిన పెద్దలందరికీ కృతజ్ఞతలుగా ఉంటానని అన్నారు. అనంతరం తన వెంట వచ్చిన పార్టీ నేతలను భూమనకు పరిచయం చేశారు. అనంతరం జిల్లా రైతు విభాగం అధ్యక్షులుగా నియమితులైన మల్లం చంద్రమౌళిరెడ్డి, జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు చిన్నా యాదవ్లతో పార్టీ బలోపేతానికి చేపట్టవలసిన కార్యక్రమాలపై భూమన చర్చించారు. అనంతరం భూమన అభినయ్ రెడ్డిని కూడా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువలతో సత్కరించారు. డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా వైసీపీ నాయకులు ఎన్నుకున్న వ్యక్తికి సంబంధించిన గ్యాస్ గోడౌన్ పేల్చేస్తాం, ఇల్లు ధ్వంసం చేస్తామని బెదిరిస్తే రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ పెద్ద ఎత్తున ఒక్కటే అధికార పార్టీ స్థానిక నాయకులు చేస్తున్న దౌర్జన్యాన్ని అడ్డుకుంటామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పలు చోట్ల మున్సిపల్ ఎన్నికలు అలాగే కార్పొరేషన్ ఎన్నికలలో డిప్యూటీ మేయర్లు, డిప్యూటీ ఉప మున్సిపల్ చైర్మన్లకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది 3వ తారీఖున. ముఖ్యంగా తిరుపతిలో జరుగుతున్నటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి మా పార్టీ అభ్యర్థిగా మేము ఎం శేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని నిలబెట్టడం జరిగింది. ఆయన పేరు ప్రకటించగానే, చాలా సౌమ్యుడైనటువంటి శేఖర్ రెడ్డి పేరు ప్రకటించగానే మొత్తం తిరుపతిలో ఉన్నటువంటి ప్రజానీకమంతా కూడా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అన్నటువంటి అభిప్రాయాల్ని ప్రజలందరి దగ్గర నుంచి వచ్చినాయి. కానీ తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నేతలు శేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి బెదిరించి మీ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేస్తాం, ఎలా నిలబడతాడు, మీ అంతు చూస్తాం అనేటువంటి బెదిరింపు చేష్టలకు పాల్పడుతూ ఉన్నారు. ఇలాంటి ఉడత బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవ్వరము లేమిక్కడ. దేనినైనా ఎదిరిస్తాం, ఎంతకైనా కూడా మీ దౌర్జన్యాలకు ఆటంకాలు కలిగిస్తే మేమందరము కూడా మీకు తగిన రీతిలో గుణపాఠం చెబుతాం. ఇప్పటికే మీ ప్రభుత్వం మీద చాలా అసహనం వచ్చింది. మాకు చాలా స్పష్టమైనటువంటి మెజారిటీ ఉన్నది. శేఖర్ రెడ్డి గారు చాలా ఈజీగా డిప్యూటీ మేయర్ గా ఎన్నిక కాబడతాడు. అయినా కూడా ఏదో భయం కల్పించటం ద్వారా శేఖర్ రెడ్డి నువ్వు నిలబడటానికి లేదు, నీ గ్యాస్ డీలర్ గోడౌన్ పేల్చేస్తాం, నువ్వు కట్టుకున్నటువంటి ఇళ్ళు అపార్ట్మెంట్లు ధ్వంసం చేస్తాం, ఇలాంటి బెదిరింపులు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మొత్తం రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. ఇలాంటి దౌర్జన్యాలు చేయాలనేటువంటి మీ కుటిల ప్రయత్నాలను అడ్డుకోవటానికి మేమెవళ్ళము కూడా వెనుకంజ వేసేటువంటి వాళ్ళము కాదునని హెచ్చరిస్తున్నా. తిరుపతి నగరంలోని ప్రసూతి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథి జన్మదినం సందర్భంగా ఏపీ హంస మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య ఉద్యోగులు కేక్ కట్ చేసి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఏపీ హంస మెడికల్ యూనియన్ నూతన సంవత్సర క్యాలెండర్స్ డాక్టర్ పార్థసారథి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మెటర్నిటీ సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథి రెడ్డి సార్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు వైద్య ఉద్యోగులందరం కలిసి
సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇప్పుడే హాస్పిటల్లో కేక్ కట్ చేసి సార్కి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మా నూతన సంవత్సర క్యాలెండర్ను కూడా సార్ చేతుల మీదుగా ఏపీ హంస అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ కూడా సార్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. సారు మెటర్నిటీ హాస్పిటల్లో సుదీర్ఘ సర్వీస్ కలిగి ఉన్నారు. ఎన్నో సర్జరీలని క్రిటికల్ కేసెస్ కూడా అవైలబుల్గా చేసి ఎందరో పేద రోగులకి క్వాలిటీ సర్వీస్ అందిస్తున్నారు. సార్కి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. మా ఏపీ హంస నూతన సంవత్సర క్యాలెండర్ని నా మెటర్నిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారి చేత ఆవిష్కరించడం జరిగింది. మా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈరోజు ఎస్వి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చంద్రశేఖరన్ సార్తో కూడా ఓపెనింగ్ చేయించాము. అట్లాగే రుయా సూపరింటెండెంట్ రవి ప్రభు గారి చేతుల మీద కూడా ఈ క్యాలెండర్ని ఆవిష్కరించాము. ఈ మెడికల్ ఎంప్లాయీస్, ఈ ఏపీ హంస వైద్య ఉద్యోగులందరూ మంచి సేవలు చేస్తూ రోగులకి బాగా సేవలు అందిస్తూ అంతా ఒక తాటిపై నుండి సహాయ సహకారాలు అందిస్తున్నాము. థ్యాంక్ యూ. నా పేరు సురేంద్ర, ఏపీ హంస తిరుపతి సిటీ యూనిట్ సెక్రటరీ. మేము ఈరోజు చలికాలంలో సామాన్యులు సైతం వేడి నీళ్లపై ఆధారపడతారు. స్నానానికి, తాగడానికి తప్పక వినియోగిస్తారు. అలాంటిది ఆసుపత్రి పడకలపై ఉన్న బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులకు వేడి నీళ్లు ఎంతో అవసరం. రుయా ప్రభుత్వ ఆసుపత్రి చిన్నపిల్లల విభాగాల్లో వేడినీటి సరఫరా లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. తిరుపతి నగరంలో 1000కి పైగా పడకల సామర్థ్యం ఉన్న రుయాలో వేడి నీళ్లు పూర్తిగా రోగులకు అందడం లేదు. 80 పడకల సామర్థ్యమున్న పోస్ట్ ఆపరేటివ్ వార్డు, ఏ క్లాస్ గదుల వార్డులో మాత్రమే అప్పుడప్పుడు వేడి నీళ్లు వస్తాయి. ఇటీవల గీజర్లు పనిచేయక అక్కడ వేడి నీటి సరఫరా లేదని విమర్శలు ఉన్నాయి. వృద్ధుల వార్డులోనూ వేడి నీళ్లు వెసులుబాటు లేదు. చలికాలంలో పడకలపై ఉన్న వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చిన్నపిల్లల ఆసుపత్రిలో వేడి నీళ్లు కాదు కదా, తాగునీరు అందని దుస్థితి. కొంతకాలం కిందట మంచినీటి సరఫరా నిమిత్తం కుళాయిలు అమర్చారు. వాటిలోనూ సరఫరా లేకపోయింది. చిన్నారులు, నవజాత శిశువులు ఉండే వార్డుల్లోనూ వేడి నీళ్లు సరఫరా చేయడం లేదు. అక్కడున్న క్యాంటీన్ను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో గీజర్లు ఉన్నా నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో వేడి నీళ్లు నిరంతరం అందడం లేదు. లేబర్ రూమ్ మినహా మిగిలిన వార్డుల్లో వదలడం లేదనే విమర్శలు ఉన్నాయి. తిరుపతి సమీప ప్రాంతాలకు చెందిన వారు ఆహారం తరహాలో ఇంటి నుంచి వేడి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. రుయాకు వచ్చే రోగుల సౌకర్యార్థం కోవిడ్ సమయంలో 500 వరకు గీజర్లు ఏర్పాటు చేశారు. తర్వాత నిర్వహణ విస్మరించడంతో చాలా వరకు మూలన పడేశారు. బాలింతలు, చిన్నారులు, వృద్ధుల కోసమైనా గీజర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనిపై ప్రసూతి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ పార్థసారథి వివరణ కోరగా, బాలింతలకు వేడి నీళ్లు అందజేస్తున్నామని, ఎక్కడైనా రాకుంటే పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నమస్కారం అండి, నేను డాక్టర్ పార్థసారథి, సూపరింటెండెంట్, గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ తిరుపతి. ఇప్పుడు ఈ మన డిసెంబర్ నెల నుంచి తీసుకుంటే మనకు కొంచెం చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. ఎస్పెషల్లీ ఏంటంటే మన డెలివరీలు అయినటువంటి వాళ్ళు, బాలింతలకు యూజువల్గా వేడి నీళ్ళతోనే కడుక్కోవాలి, వేడి నీళ్ళతోనే స్నానం చేయాలంటుంటాం మనము. లేదంటే జన్ను ఎక్కుతుందనే ఒక దుష్ప్రచారం అనేది అయితే ఒకటి ఉంది. అలాగే మామూలుగా అయితే చన్నీళ్ళతో చేసినంత మాత్రాన జన్ను ఎక్కదు, దానివల్ల ఏమీ కూడా కాదు. ప్రతిసారి వేడి నీళ్ళు వాడాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఇలాంటి సెంటిమెంట్ ఒకటి ఉంది కాబట్టి, ప్లస్ కొంతమందికి ఇప్పుడు మరీ చల్లగా ఉంది కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి అన్ని బాత్రూములన్నింటిలో కూడా గీజర్లు అనేది లాంగ్ బ్యాకే ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు కావాలన్నా మార్నింగ్ 7 to 10 వరకు హాట్ వాటర్ అనేది మన దగ్గర సౌలభ్యంగా దొరుకుతూ ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని తల్లులు, బిడ్డలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మనకు ఈ కొత్త బిల్డింగ్ మీద 2, పాత బిల్డింగ్లో 1 ఆర్ఓ వాటర్ సిస్టమ్ ఉంది. అవి రెండింటినీ కూడా ఈ మధ్యలో కూడా మళ్ళీ ఒకసారి రిపేర్ చేశాము. సమృద్ధిగా ఆర్ఓ వాటర్ అయితే మనకు హాస్పిటల్లో లభ్యంగా ఉంది. అలాగే బయట ఉన్నటువంటి అటెండర్లకు కూడా ఆర్ఓ వాటర్ను ఒక 500 లీటర్స్ ట్యాంక్ పెట్టి అక్కడ కూడా సప్లై చేస్తున్నాము. దీన్ని కూడా మన పేషెంట్ల యొక్క బంధువులు వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.
వందలాది ఎకరాల అటవీ భూమిని స్వాధీనం చేసుకుని అనుభవిస్తున్న ఘన చరిత్ర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదని మీడియా ముందు తనపై రాజకీయ కక్ష సాధింపుతో కూటమి ప్రభుత్వం అభాండాలను వేస్తోందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహ యాదవ్ విమర్శించారు. గురువారం సాయంత్రం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక మంత్రి భూముల దగ్గర నుంచి కలిపే విధంగా ఎక్కడ కూడా రోడ్ లేదు అంటే ఏ విధంగా ఒత్తిడి తెచ్చాడనే దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. దానికి సమాధానం చెప్పంటే పూర్వకాలం నుంచి మేము ఉన్నాం, పూర్వ సంవత్సరాల కొద్దిగా మా ఆస్తులు ఉన్నాయి, మేము కొన్నామని చెప్తాండారు. అడిగిన దానికి ఎంక్వైరీలో చెప్పండి, మీకు ఏదైనా అనుమానాలున్నా, మీకు ఏదైనా ఇది ఉన్నా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని వచ్చి చూడమను, పవన్ కళ్యాణ్ గారిని వచ్చి చూడమని చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి ఈ రోజు మీ అందరికీ తెలుసు, చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో మా యొక్క ప్రాపర్టీలు గాని మా ఇవి గాని ప్రజలందరికీ తెలుసు అని చెప్పడం జరిగింది పెద్దిరెడ్డి గారు. అసలు మీ చరిత్ర ఈ ఆంధ్రప్రదేశ్ లో కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అందరికీ తెలుసు. ఏ విధంగా మీరు కోట్లాది రూపాయలు ఎన్నికలు వస్తే మీ జగన్మోహన్ రెడ్డి గాని, గతంలో రాజశేఖర్ రెడ్డి గాని గతంలో ఏ విధంగా డబ్బులు కోట్లాది రూపాయలు ఎన్నికలలో ఖర్చు పెట్టారో ఎవరిని అడిగినా తెలుస్తుంది. ఒక్క ప్రాంతం కాదు, ఒక్క జిల్లా కాదు, రాష్ట్రంలో అన్ని జిల్లాలకు డబ్బును పంపించిన చరిత్ర మీది. అక్రమ సంపాదన అంతా కూడా ఏ విధంగా పంపించి ఏ విధంగా అధికారం వచ్చినాక లూటీ చేశారో, ఒక గనుల శాఖలోనే కోట్లాది రూపాయలు లూటీ చేశారు. అదే విధంగా ఎవరైనా గనులకు సంబంధించి వాళ్ళ లీజుదారులు ఏదైనా క్రషర్లు కానీ ఇంకోటి ఉంటే వాటన్నిటిని కూడా కోట్లాది రూపాయలు ఫైన్ల పేరుతో వాళ్ళని వేసి లొంగ తీసుకొని బెదిరించి భయపెట్టి అవన్నీ కూడా మీరు స్వాధీనం చేసుకున్న మాట వాస్తవం కాదా అని ఈ సందర్భంగా కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. శ్రీవారిని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉదయం విరామ సమయంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ఆలయ అధికారులు రంగనాయకుల మండపంలో వేదాశీర్వాదంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మీ అందరికీ నమస్కారం, అందరికీ శుభాకాంక్షలు. నిన్నటి నుంచి మేము ఇక్కడ చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఇక్కడి సిబ్బంది చాలా ఆనందాన్ని కలిగించింది. అన్నిటికన్నా ముఖ్యంగా 50-60 సంవత్సరాల క్రితం ఏ విధంగా మేము ముఖ్యంగా ప్రతిమా ఎండి గారు నిన్న అందరి కుటుంబ సభ్యులతో కలిసి సర్వదర్శనం చేసుకున్నారు. 4 గంటలు అందులో నిలబడి. ఎందుకంటే బస్సులో వస్తే బహుశా మీ అందరికీ జ్ఞాపకం ఉండదు, మీరు వచ్చి ఉండరు. 50-60 సంవత్సరాల క్రితం ఆ బస్సులో ఇక్కడికి వచ్చి పోతుంటే అందరికీ వాంతులయ్యేది, చాలా కష్టపడేది. అంతేకాకుండా అప్పుడు సర్వదర్శనాని కోసం నానా ఇబ్బందులు పడేది. ఇప్పుడు చూస్తే ఇప్పటి యువతకు ఒక ఆదర్శంగా మాకు అనిపించింది. నిన్న మా కుటుంబ సభ్యులందరూ కూడా సర్వదర్శనం చేసుకుంటే నేను యువత కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, సరిగ్గా అందరూ వచ్చి మాకు ఈ దర్శనం ఆ దర్శనం అని కాకుండా సర్వదర్శనం అనేది సర్వత్రా అందరికీ శ్రేయస్కరమైనటువంటి దర్శనం. అది చేయాలి. ఒక 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఇక్కడ ఉండి చాలా ఆధ్యాత్మికమైనటువంటి భావనలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మాకు నిన్నటి నుంచి చాలా ఆనందమైంది. ఇది మా చరిత్రలో మేము మర్చిపోం. 60 సంవత్సరాలది మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎంత అభివృద్ధి చెందింది ఇక్కడ స్వామి దేవాలయంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళ యొక్క క్రమశిక్షణ చాలా అత్యద్భుతంగా ఉన్నదనేటువంటి భావన మాకు కలిగింది. వారందరూ కూడా మా కుటుంబ సభ్యులందరం కలిసి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా భానుమా మిత్రుడు, మా టీడీపీ సభ్యుడు వారు ఈ విధంగా నిన్నటి నుంచి మాతో ఉండడం చాలా ఆనందదాయకంగా ఉంది. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయన విగ్రహానికి ఘన నివాళులు. ప్రభుత్వ రుయా చిన్నపిల్లల ఆసుపత్రిలో పిల్లలు, వృద్ధులు తాగునీటి కోసం ఇబ్బందులు పట్టించుకోని ఆసుపత్రి అధికారులు. ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా సర్వభూపాల వాహనం ట్రయల్ రన్. వాహనం ప్రతిష్టతను పరిశీలించిన టీటీడీ అధికారులు. తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా వైసీపీ నాయకులు ఎన్నుకున్న వ్యక్తిపై బెదిరింపులు. రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ ఒకటై అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాన్ని అడ్డుకుంటాం భూమన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.